మీ పేరు చెప్పండి అమ్మా. మీరు ఇక్కడ 37వ డివిజన్ లో ఉంటారా? ఏం చేస్తారు మీరు? నా పేరు విజయలక్ష్మి అండి. నేను పుట్టింది పెరిగింది అంతా ఇక్కడే 37 డివిజన్ లోనే. ఓకే, ఎందుకంటే ఎలక్షన్స్ వచ్చినాయి, మరి ఇప్పుడు అన్ని పార్టీలలో పోటీ చేస్తారు, ప్రచారం అయితే చేస్తారు. మరి పోటీ చేసే దాంట్లో ఎవరు మీకు అందుబాటులో ఉండే వ్యక్తి, కార్పొరేటర్ గా ఎవరైతే బాగుంటది, సో వారి గురించి చెప్పండి. చంద్ర మన టింకు, అతను గెలిస్తే మాకు చాలా హ్యాపీ. ఎందుకంటే తను గెలవక ముందే మాకు చాలా పనులు చేసి పెట్టిండు. మళ్ళీ ఏది కానీ కమ్యూనిటీ కానీ ఏది కానీ డిస్టర్బెన్స్ కానీ వాళ్ళ తాతల నుండి ఉన్న రెస్పెక్ట్ కానీ తాతల నుండి కూడా మాకు తెలుసు. తాతయ్య అంకుల్ అందరి గురించి మాకు తెలుసు. ఎందుకంటే మేము ఆ ఇంట్లో చిన్నప్పటి నుండి పెరిగిన వాళ్ళం కాబట్టిగా. ఒకటి ఏంటంటే వాళ్ళది సబ్జెక్ట్ ఏంటంటే నీట్గా ఉండడం, మళ్ళీ ప్రతి ఒక్కరిని నువ్వా నేనా తన భేదం లేకుండా అందరినీ ఒకేలాగా కలుపుకొని హిందూ ముస్లిం అనే భేదం కూడా లేదండి మాకు ఈ శాసనమైల్లో. తమ్ముడు ఎప్పుడు మాకు అందుబాటులో ఉంటాడు. మాకు ఆయన గెలవక ముందే ఎన్నో పనులు చేశాడు, గెలిచిన తర్వాత ఇంకెన్ని పనులు చేస్తాడో మేము చూస్తాం. అంటే అందరు పోటీ చేస్తారు, కాంగ్రెస్ నుంచి చేస్తారు, బీఆర్ఎస్ నుంచి చేస్తారు, మిగతా వేరే ఎంఐఎం నుంచి కూడా పోటీ చేస్తారు. మరి వాళ్ళకు ఓటు ఎందుకు వేయద్దు, తనకి ఎందుకు ఓటు వేయాలి? ఇప్పుడు ఎందుకంటే ఎన్నోసార్లు వాళ్ళని ఎన్నుకున్నాం. ఇప్పుడు కొత్త తరాలు ఇప్పుడు ఎందుకంటే ఎడ్యుకేట్ ఇప్పుడు ముందు జరిగిపోయిన కాలంలో చదువు అనేది లేదు. ఇప్పుడు మనకి ఏంటంటే సబ్జెక్టు చదువుకున్న మేధావి కావాలి, మనకు కంపల్సరీగా ఒక యువకుడు రావాలి. ఇప్పుడు అన్ని పార్టీల వాళ్ళు అన్ని చేశారు, ఒక్కొక్కరు ఒక్కొక్క పార్టీ నుండి వచ్చారు. ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతానికి మనం ఒక కొత్త నవ యువకుల్ని ఎన్నుకోవాలి, ఇచ్చి చూడాలి. ఒక చిన్న అవకాశం మన అందుబాటులో ఉన్న వ్యక్తి అని కాకుండా కానీ ఒక యువకుడిని మనం ఇప్పుడు ఫస్ట్ టైం ఇస్తున్నాం, ఒకసారి ఎంకరేజ్ చేయాలి, చూడాలి వాళ్ళని కూడా మనకి ఎలాంటి పనులు చేస్తారు. అంటే ఎందుకంటే గెలవక ముందే మనకు పనులు చేసి పెట్టినవాడు గెలిచిన తర్వాత ఇంకెన్ని పనులు చేస్తాడని మా మనసులో ఉంటది కదా. అది ఎవరు గెలిచినా మాకు ఓకే, కానీ మేము మాత్రం స్వతంత్రంగా పింకునే చంద్ర గారిని ఎన్నుకుంటాం. స్వచ్ఛందంగా మద్దతు కంపల్సరీ చంద్ర గారికి. మరి మీ కాలనీలో ఎట్లా ఉంది మీ డివిజన్ లో అని చెప్తా, అదే చెప్తా అండి. మా కాలనీలో మాది ఇది గల్లీ ఇది ఉంది కదా అండి. మేము నల్లా గాని రోడ్డు కానీ నేను చెప్తున్నా, ఎందుకంటే మా హస్బెండ్ ద్వారా మా ముస్లిమ్స్ ఏరియాలో కూడా మేము ఎలా పోట్లాడామంటే మాకు ఒక కౌన్సిలర్ కానీ ఒక వార్డ్ మెంబర్ కానీ మాకు ఎవరు పనిచేసిన లేరండి. మేము ఈ ఇండ్లు కలిసి ఇది ఒక నల్ల లేదు, ఇది రోడ్డు లేదు అని మీరు సస్యంతంగా చేసి కొట్లాడి తెప్పించుకున్నాయి. అది డబ్బు వచ్చినాక అందరూ వచ్చి చేసిండ్రండి. కానీ సొంతంగా మేము తిరిగి మున్సిపాలిటీ ఆఫీస్కి తిరిగి మేయర్ దగ్గరికి తిరిగిన రోజులు ఉన్నాయి. మాకు బోరింగ్ కానివ్వండి, సందులో 24 hours కానివ్వండి, ఈ సీసీ రోడ్ కానివ్వండి, ఇప్పుడు చూడండి ఎక్కడ లేని ఇవన్నీ మేము స్వస్థంతంగా కొట్లాడి చేపించుకున్నాం. అంటే మేము ఏమంటున్నామంటే ఇప్పుడు నీ దగ్గరకు వచ్చి నిలబడే అవసరం మాకు చాలా అయిపోయింది. అంటే మీకు సంబంధించిన వ్యక్తి గెలిచినట్టయితే మీరు కొట్లాడాల్సిన అవసరం లేదు, తనే మా దగ్గరకు వస్తాడు. ఇప్పుడు మేము పోయి అయ్యా బాంచని అంటేనే పనులు అవుతలేవు. ఎగ్జాంపుల్ నాదే అయింది, మా అమ్మ పేరు నుండి ఒకటి కావాలంటే మేము చాలా ఇబ్బంది పడ్డాం. ఎన్నిసార్లు తిరుగుతారమ్మా? ఇప్పుడు పనులు ఏదైనా పనులు ఉంటే ఆఫీసులో పొంటి తిరుగు, మీ పని మీకే ఉంటది, ఆఫీసులో పొంటి తిరుగుడు అనేది చాలా ఇబ్బంది అవుతుంది. చాలా వరకు చాలా మంది ఫేస్ చేసిండ్రండి. మైనార్టీలు కూడా బయటికి రారండి, ఎందుకంటే ఇప్పుడు మేమంటే మీ డివిజన్ లో మైనారిటీ ఓట్లు కూడా ఉన్నాయి. సో మరి ఎట్లా అంటే వాళ్ళకి కూడా ఇప్పుడు ఎట్లా ఉన్నదంటే ఒక కొత్త వ్యక్తికి వెయ్యాలి చెప్పారండి ఎవరండి. ఇప్పుడు మేమంటే చెప్పగలుగుతాం, వాళ్ళు ఏంటంటే లోపట్లుండి వేస్తారని అవుతుంది, కంపల్సరీ అవుతుంది. వాళ్ళ మనసులో కూడా ఉంది, ఎందుకంటే చాలా మంది ఫేస్ చేసిండ్రండి. ఇంద్రమ్మ పథకాలు కానివ్వండి, పింఛన్లు కానివ్వండి, ఇప్పుడు ఒక డెత్ సర్టిఫికేట్ రావాలంటే మళ్ళీ ఏదన్నా ఒకటి ఇప్పుడు ముద్రలో నుండి మోదీ గారిది అక్కడ నుంచి రావాలంటే కూడా డబ్బులు తీసుకొని పనిచేసిన వాళ్ళు చాలా ఉన్నారండి. అట్లాంటి గతంలో చేసినప్పుడు మేము చాలా మందితో, నేను ఎందుకంటే పక్కా ముస్లిం గల్లీలో శాషామైల్ బిడ్డను, వాళ్ళంతా నేనంతే, వాళ్ళు మనకు సిస్టర్స్ బ్రదర్స్, మేమందరం కలిసి ఎప్పుడు కలిసే ఉంటాం. వాళ్ళ పండుగలు అయితే మేము వెళ్తాం, మా పండుగలు అయితే మాకు సపోర్ట్ చేస్తారు. మన గోల్డెన్ విత్ గణేష్ నుండి కూడా వాళ్ళు కూడా మాకు రెస్పెక్ట్ ఇస్తారు. అమ్మ అదే తమ్ముళ్ళు ఇంత మంచిగా చేస్తారు, మీరు అందరికీ ప్రేమే. కానీ 90% తమ్ముడు గెలవాలని మేము చాలా కోరుకుంటున్నామండి. ఒక యువకునికి అవకాశం ఇవ్వాలనుకుంటారు. అది పార్టీ గీటికి సంబంధం లేదు, ఒక మంచి చదువుకున్న అబ్బాయి యువకుడు గెలవాలి. యువకుడు గెలిస్తే ఇప్పుడు ఎట్లా ఉంటది సిచ్యువేషన్, ఈ జనరేషన్ కి చదువు
అనేది మనకు కావాలి. ఎందుకంటే మనం కష్టపడి మన పిల్లల్ని చదివిస్తున్నాం. అతను ఇప్పుడు జాబ్ వదిలిపెట్టుకొని ఇప్పుడు ఇళ్ళకి వచ్చిందంటే ఏంటి చెప్పండి మీరు ఒకటి ఆలోచించండి. సాఫ్ట్వేర్ నుండి ఒక కార్పొరేటర్ గా గెలవాలని సాఫ్ట్వేర్ ఫీల్డ్ అంత బ్యాక్గ్రౌండ్ అంత బయటనే అది వదిలేసుకొని వాళ్ళ నాన్న ఆశయాలకు వచ్చిండు సార్. ఎందుకంటే అంకుల్ చాలా మా గల్లీలో ప్రతి ఒక్క ముస్లింస్ అడగండి, అంకుల్ చాలా ఫేవర్ చేసిండు. ఎందుకంటే పర్సనల్ గా చెప్పాలని ఏం లేదు, కానీ ఆల్మోస్ట్ ప్రజలకు వీళ్ళ కుటుంబం ఫస్ట్ నుండి నుంచి తెలుసు. తాతయ్య కోడూరు వాళ్ళ అంటే ఎట్లా అంటే ఆయనను ఒక చౌదరి ఒక వేరే లెవెల్ వాళ్ళది. ఏంటంటే పుట్టుక నుండే వాళ్ళు ఇప్పుడు ఎట్లా ఉంటదంటే రాజు వస్తే ఎట్లుంటుందో అట్లాంటి కుటుంబం అండి. కోడూరు కుటుంబం అంటే ఆషామాషి కాదు. కానీ ఆ అబ్బాయి చెయ్యడమే నాకు చాలా సంతోషం. మా తమ్ముడు 90% గెలుస్తాడు, అది మాత్రం మాకు కంపల్సరిగా ఉంది. మీ పేరు చెప్పండి అమ్మా. మా పేరు సరిత అండి. ఎట్లా ఉందమ్మా ఎలక్షన్స్ వచ్చినాయి మరి, సో ఎట్లా ఉంది? ఎలక్షన్లు వచ్చినాయని గెలవాలని మేము అందరం ప్రయత్నిస్తున్నాం. అది నెరవేరాలని మా కోరిక. ఖచ్చితంగా ఉన్నాయి, 100% ఉన్నాయి. 100% గెలవాలనుకుంటున్నాం. ఖచ్చితంగా గెలవాలి. ఈ వాడకం ఆయన ఖచ్చితంగా రావాలి. వచ్చి ఒకసారి చూస్తేనే తెలుస్తుంది పబ్లిక్ కూడా ఈయన ఏం చేస్తాడు వాడు చిన్నోడు వాడు గానికి లేదు ఇలువలేంది గానికి ఎత్తురు ఓట్లని అందరు అంటారు. ముఖం మీద గన్నట్టు గెలవాలి ఆయన. వానికి అనుభవం లేదు అంటారు. ఇట్లా అంటే పెద్ద జాబ్ పెట్టుకుని రాజకీయంలో దిగులంటే అతిగానేనా ఆగమేనా? వాడ గురించి బాగా పట్టించుకొని ఆయన మా కోసం పోరాడుతుండ్రు, మేము ఆయన కోసం పోరాడతాం ఖచ్చితంగా.